ఒక అడవిలో రాము అనే ఒక మహా గజదొంగ ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. రాజధానిలో ఉన్న మహారాజుగారి ఖజానాను ఎలాగైనా దోచుకోవాలని పథకం వేస్తాడు. వాడు ఒక అమాయకపు పేదవాడి వేషం వేసుకొని ఆనందగిరి రాజ్యసభకు బయలుదేరుతాడు. అదే సమయానికి ఆనందగిరి రాజ్యసభలో మహారాజు సింహవర్మ సింహాసనం మీద విచారంగా ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉంటాడు. తన తెలివితేటలను ప్రదర్శిస్తూనే పక్కనే ఉన్న మంత్రిని పరీక్షిస్తూ మాటలు మొదలుపెడతాడు. మంత్రిగారు, ఈ సృష్టిలో నా బుద్ధిబలాన్ని ఎవరూ జయించలేరు, అవునా? సరే, ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఆకాశం ఒక్కసారిగా కింద పడిపోతే దాన్ని ఎలా ఆపుతారో చెప్పండి. మీ తెలివేంటో చూస్తాను. ఆకాశం పడిపోవటమా? అది అసాధ్యం ప్రభు. ఒకవేళ పడితే దాన్ని ఆపడం ఎవరితరం కాదు మహారాజా. మనం ఏమీ చేయలేం. అదే నీకు నాకు ఉన్న తేడా మంత్రి. ఆకాశం పడిపోతే నా బుద్ధితో 10,000 పొడవైన స్తంభాలు నాటి దాన్ని ఆపుతాను. నా మెదడుకు ఏది అసాధ్యం కాదు. కాని నా తెలివి ఎంత ఉన్నా నాకొక విపరీతమైన దిగులు పట్టుకుంది మంత్రి. నిన్న రాత్రి ఖజానా లెక్కలు నేను చూశాను. మన దగ్గర కేవలం 1,00,000 బంగారు నాణాలు మాత్రమే మిగిలాయి. ఇంకో 10,000 ఖర్చయినా మన రాజ్యం అప్పుల పాలవుతుంది. 1,00,000 నాణాలు మాత్రమే ఉన్నాయని తలుచుకుంటే నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు. నిజమే ప్రభు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నాణెం వృధా అయినా రాజ్యానికి ముప్పు. మనం ఆ ఖజానాను కంటికి రెప్పలా కాపాడుకోవాలి దొరా. అప్పుడే గజదొంగ అయిన రాము పేదవాడి వేషంలో అమాయకంగా ముఖం పెట్టుకొని చిరిగిన బట్టలతో ఏమాత్రం భయం లేకుండా నేరుగా సభలోకి అడుగుపెడతాడు. జయము జయము మహారాజా. మీ తెలివితేటల గురించి, మీరిప్పుడు మంత్రిగారికి వేసిన ఆకాశం ప్రశ్న గురించి నేను విన్నాను ప్రభు. మీ మెదడు అద్భుతం. ఓహో, నా కీర్తి ఎలా వ్యాపించిందన్నమాట. ఇంతకీ ఎవ్వట్రా నువ్వు? నీ వేషం చూస్తుంటే కటిక పేదవాడిలా ఉన్నావు. నా సభలోకి ఎందుకు వచ్చా? దానమేమైనా కావాలా? నా దగ్గర ఉన్నది 1,00,000 నాణాలు మాత్రమే. ఇప్పుడు దానాలు చేసే పరిస్థితి నాకు లేదు. వెళ్ళిపో. దానం అడిగేంత పేదవాణ్ణి కాదు మహారాజా. నేను మీ అపారమైన తెలివితేటలను పరీక్షించడానికి, మీతో ఒక చిన్న పందెం వేయడానికి ఇక్కడికొచ్చాను ప్రభు. నాతో మాటల గారడీలో గెలిచే సత్తా మీకుందా? ఏయ్ మూర్ఖుడా! ఎంత పొగరురా నీకు? ఖజానా ఖాళీ అవుతుందని రాజుగారు బాధలో ఉంటే పందెం అంటావా? శాంతించండి మహామంత్రిగారు. వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు. నా బుద్ధినే పరీక్షిస్తాడా? వాడి పందెమేమిటో విందాం. ఏమిరా కుర్రాడా, నాతో పందెమన్నావు కదా. ఓడిపోతే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తెలుసా? తెలుసు మహారాజా. ఒకవేళ నేను ఓడిపోతే నా తల మీ పాదాల దగ్గర పెడతాను. కానీ నేను గెలిస్తే మాత్రం మీ ఖజానా నుండి నాకు 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇవ్వాలి. సమ్మతమేనా? కేవలం 1000 కదా. సరే, నాకేమీ నష్టం లేదు. ఇంతకీ ఆ పందమేమిటో త్వరగా చెప్పు. మహారాజా, పందెం చాలా చిన్నది. నేను మీకు ఒక 3 వింత కథలు చెబుతాను. ఆ కథలు ఎంత వింతగా ఉన్నా నేను కథ పూర్తి చేసేంతవరకు మీరు వినాలి. కథ వింటున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇది పచ్చి అబద్ధం, ఇలా ఎప్పటికీ జరగదు అని అన్నారో మీరు పందెం ఓడిపోయినట్లే. మీరు నాకు 1000 బంగారు నాణాలు ఇవ్వాలి. ఒకవేళ రాజుగారు అబద్ధం అనకపోతే? ఒకవేళ మహారాజుగారు నా కథలు విని అవును నువ్వు చెప్పేది నిజమే అని అంటే మాత్రం నేను పందెం ఓడిపోయినట్లే. ఇదెంత పనిరా పిచ్చోడా? నువ్వు గాడిదకు రెక్కలొచ్చాయని కథ చెప్పినా నేను నవ్వుతూ అవును నిజమే అని అంటాను. నాతో అబద్ధం అనిపించడం నీ తరం కాదు. మొదలుపెట్టి ఇక నీ కథ. చిత్తం మహారాజా. నా మొదటి కథను వినండి. మహారాజా, మా తాతగారికి ఒక పెద్ద ఆవు ఉండేది దొరా. ఆ ఆవు ఎంత పెద్దదంటే అది మా ఊర్లో నిలబడి గడ్డి మేస్తుంటే దాని తోక పక్క రాజ్యంలో ఉండేది. అది మూత్రం పోస్తే మా ఊరిలో పెద్ద నదిగా పారేది ప్రభూ. అవును రాము, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆ ఆవు నాకు బాగా తెలుసు. ఆ ఆవు ఇచ్చిన పాలు తాగే కదా మా ముత్తాతగారు అంతటి బలవంతుడిగా మారారు. ఆ ఆవు సంగతి నాకు తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. సభాష్ మహారాజా, మీ తెలివికి నా జోహార్లు. ఇక నా రెండో కథను వినండి.
నిన్న మా పెరట్లో ఒక చిన్న విత్తనం నాటాను దొరా. అది రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఆకాశాన్ని తాకింది. ఆ చెట్టు కొమ్మలు స్వర్గం దాకా వెళ్ళాయి. నేను ఆ కొమ్మలు పట్టుకొని పైకెక్కి స్వర్గానికి వెళ్ళాను దొరా. అక్కడ రంభా ఊర్వశి నా కోసం నాట్యం చేశారు. ఏయ్, విత్తనం ఒక్క రాత్రిలో ఆకాశం దాకా పెరగడమా? ఇది మరీ ఘోరమైన అబద్ధం. ఆగు మంత్రి, వాడు చెప్పేది నేను వింటున్నాను కదా. ఏమిరా రాము, నువ్వు చెప్పింది నిజమే. నిన్న రాత్రి నేను కూడా ఒక తాడు పట్టుకుని ఆకాశానికి వెళ్ళాను. అక్కడ నువ్వు రంభ ఊర్వశులతో నాట్యం చూస్తూ ఉంటే నేను ఇంద్రుడితో కలిసి జూదమాడుతున్నాను. నువ్వు చెప్పింది 100% నిజమే. ఓహో, మహారాజు గారికి అంతా తెలుసన్నమాట. మీ ముందు నా మాటల గారడి ఏమీ పనిచేయడం లేదు. నేను పందెం ఓడిపోయేలా ఉన్నాను. మరి ఏమనుకున్నావురా? సింహవర్మ తెలివి అంటే మాటలా? ఇప్పుడు చెప్పరా నీ 3వ కథ. ఈ కథతో నువ్వు తల పోగొట్టుకోవడం ఖాయం. భటులారా, కత్తిని సిద్ధంగా ఉంచండి. సరే మహారాజా. నిన్న నేను ఆ చెట్టు ఎక్కి స్వర్గానికి వెళ్ళాను కదా. అక్కడ ఇంద్రుడి సభలో నాకొక పెద్దాయన కనిపించాడు. ఆయన ఎవరో కాదు ప్రభు, సాక్షాత్తు మీ తండ్రి గారు, కీర్తిశేషులు పరాక్రమవర్మ గారు. ఓహో, మా నాన్నగారు కనిపించారా? సరే సరే, అది కూడా నిజమే అంటాను. ఆయన ఏమన్నారు? మీ నాన్నగారు నాతో ఏమన్నారంటే, ఒరే రాము, నేను భూలోకంలో ఉన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర 1,00,000 బంగారు నాణాలు అప్పుగా తీసుకున్నానురా. ఆ అప్పు తీర్చకుండానే నేను చనిపోయాను. ఆ అప్పు తీర్చనిదే ఇంద్రుడు నన్ను స్వర్గానికి రానివ్వడం లేదు. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నా కొడుకు సింహవర్మను కలిసి ఆ పత్రం చూపించి నా అప్పు 1,00,000 బంగారు నాణాలు తీర్చమని చెప్పు. వాడు ఆ అప్పు తీర్చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు మహారాజా. ఇదిగో మీ నాన్నగారు రాసిచ్చిన అప్పు పత్రం. రాము తన జేబులోంచి ఒక పాత కాగితం తీసి రాజుగారి ముఖం మీద ఎదురుగా పెడతాడు. దొంగైన రాము ఆడిన ఆ మాటలగా మహారాజు సింహవర్మకు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనవుతుంది. సభలో ఉన్న మంత్రులందరూ నోరెళ్లబెడతారు. అయ్య బాబోయ్, వీడెంత పెద్ద మోసం చేశాడు. ఇప్పుడు వీడు చెప్పిన ఈ 1,00,000 బంగారు నాణాల అప్పు కథను నేను అవును నిజమే అని ఒప్పుకుంటే నేను వీడికి అప్పు కింద 1,00,000 బంగారు నాణాలు కట్టాలి. నా ఖజానాలో మిగిలి ఉన్నది 1,00,000 నాణాలు. అది వీడికి ఇచ్చేస్తే నా ఖజానా పూర్తిగా కాలైపోయి నేను అడుక్కునే బిచ్చగాడిగా అయిపోతాను. ఒకవేళ ఇది పచ్చి అబద్ధం, మా నాన్న నీకు అప్పు పడలేదు అని అంటే నేను పందెం ఓడిపోతాను. అప్పుడు పందెం కింద వీడికి 1000 బంగారు నాణాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చూసుకున్నా వీడు నన్ను నిలువునా మోసం చేశాడు. గుదిబండను నా మెదడుకు ఉరిలా చుట్టాడు. మహారాజా, వీడు మహామోసగాడు దొరా. మీ మాటలతోనే మిమ్మల్ని ఉరితీశాడు. నిజం అంటే ఖజానాలో ఉన్న 1,00,000 నాణాలు పోతాయి, అబద్ధం అంటే 1000 నాణాలు పోతాయి. ఇప్పుడు ఎలా ప్రభు? ఏమైనా మాట్లాడండి. ఏంటి మహారాజా, అలా మౌనంగా ఉండిపోయారు? మీ నాన్నగారు పడుతున్న కష్టాలు చూసి మీ మనసు చెలించిపోయిందా? నేను స్వర్గంలో మీ నాన్నగారిని కలిసింది, ఆయన అప్పు గురించి చెప్పింది నిజమే కదా మహారాజా. మీరు పందెం నియమం ప్రకారం అవును నిజమేనానండి. వెంటనే ఆ 1,00,000 నాణాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. మీ నాన్నగారు అప్పు తీర్చుకోండి. ఒరే రామన్న, నీ మాటల గారడి ముందు నా తెలివితేటలు గాలికి ఎగిరిపోయాయిరా. నేను ఏ దారిలో వెళ్ళినా నా ఖజానా ఖాళీ అవ్వటం ఖాయమని నువ్వు నిరూపించావు. మా నాన్న ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఏ స్వర్గమూ లేదు. నువ్వు చెప్పిందంతా పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం రా. ధన్యవాదాలు మహారాజా. మీ నోటితో మీరే అబద్ధం అని అరిచి చెప్పారు. పంద నియమం ప్రకారం నేను ఆడిన మాటల గారడి గెలిచింది, మీరు ఓడిపోయారు. ఇప్పుడు నా 1,00,000 నాణాలు అప్పు పక్కన పెట్టి పందెం ఓడిపోయినందుకు గాను ముందుగా 1000 బంగారు నాణాలు నా చేతిలో పెట్టండి. వాడెవడో సామాన్య పేదవాడనుకున్నాను కాని మహా తెలివైనవాడు. ఖజానాలో ఉన్న 1,00,000 నాణాలు ఇచ్చేసి అడుక్కుని తినడం కంటే ఈ 1000 నాణాలు ఇచ్చి పందెం ఓడిపోవడమే నాకు లాభం. ఒకే ఒక్క కథతో నన్ను బోల్తా కొట్టించావురా. భటులారా, వెంటనే ఒక సంచిలో 1000 బంగారు నాణాలు తీసుకువచ్చి ఈ కుర్రాడికివ్వండి. భటులు 1000 బంగారు నాణాలు తెచ్చి రాము చేతిలో పెడతారు.
రాము ఆ సంచిని భుజాన వేసుకుని గర్వంగా నవ్వుకుంటూ సభలోంచి బయటకు అడవికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మహారాజు కోపంగా మంత్రివైపు చూస్తాడు. మంత్రిగారు, ఆ దద్దమ్మ నా తెలివిని వాడి నన్ను మోసం చేశాడు. మన ఖజానాలో ఉన్నవి కేవలం 1,00,000 నాణాలు. అందులో 1000 వరహాలు తగ్గిపోయాయి. నాకు అసలే నిద్ర పట్టడం లేదు. మీరు వెంటనే వాడి వెనకాల వెళ్ళండి. వాడి మీద ఏదొక కొత్త పన్ను వేసి వాడి నుంచి ఆ 1000 వరహాలు లాక్కుని రండి. చిత్తం మహారాజా, వాడు ఎంత తెలివైనవాడైనా రాజ్యాధికారం ముందు పనికిరాడు. వాడిని బెదిరించి ఆ 1000 వరహాలు లాక్కొస్తాను. మహామంత్రి కంగారులో తాను ఉదయాన్నే ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసినా ఇంకో 1000 వరహాల సంచిని ఖజానాలో పెట్టడం మర్చిపోయి తన నడుముకే కట్టుకుని గుర్రం మీద రాము వెనకాల అడవికి బయలుదేరుతాడు. అడవిలో రాము ఒక చెట్టు కింద కూర్చొని విశ్రమిస్తూ ఉంటాడు. మంత్రి అక్కడికి చేరుకుంటాడు. ఒరేయ్ రాము, ఆగక్కడ. నువ్వు రాజుగారితో పందెం గెలిచినప్పటికీ మన రాజ్య నియమాల ప్రకారం నువ్వు గెలిచిన ధనం మీద గెలుపు పన్ను కట్టాలి. ఆ 1000 వరహాలు ఇక్కడ పడేసి వెళ్ళు, లేదా భట్లను పిలుస్తాను. అయ్యో మంత్రిగారు, పన్ను కట్టాలా? కానీ నేను ఆ డబ్బుని ఇప్పుడే నా స్నేహితుడికిచ్చేసి పంపేశాను దొరా. నా దగ్గర ఏమీ లేదు. అబద్ధాలు చెబుతావా? నీ సంచిలో ఏముందో నేను స్వయంగా తనిఖీ చేస్తాను. ఇటు తిరుగు, చేతులు పైకెత్తు. మంత్రి రాము దేహం మీద సంచిలో వెతుకుతుంటాడు. రాము అసలే మహాగజదొంగ కాబట్టి తన చేతివాటంతో మంత్రి పన్ను వసూలు చేసి నడుముకు కట్టుకున్న సంచిని ఎవరికీ తెలియకుండా కొట్టేస్తాడు. దాన్ని తన దగ్గర దాచుకుంటాడు. చూశారుగా మంత్రిగారు, నా దగ్గర ఎలాంటి డబ్బులూ లేవు. నేను వెళ్తాను దొరా. సరే, ఈసారికి తప్పించుకున్నావు. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. వెళ్ళు. రాము అక్కడ్నుంచి మాయమైపోతాడు. కాసేపటి తర్వాత మంత్రి తన నడుము తడుముకుంటాడు. తాను ఉదయం వసూలు చేసిన పన్ను 1000 వరహాల సంచి లేకపోవడం చూసి గుండెలు బాదుకుంటాడు. అయ్యో, నా సంచి ఏదిరా? వాడు పందెంతో రాజుగారి దగ్గర 1000 వరహాలు తీసుకున్నాడు. ఇప్పుడు దొంగతనంతో నేను ప్రజల నుంచి వసూలు చేసిన ఇంకో 1000 వరహాలు కొట్టేశాడు. వాడు పేదవాడు కాదు, మహాగజ దొంగ. అయ్యో, ఖజానా ఇంక ఖాళీ అయిపోయిందే. ఇప్పుడు రాజుగారికి ఏమి సమాధానం చెప్పాలి? గజదొంగ అయిన రాము మాటల గారడీతో రాజును, చేతివాటంతో మంత్రిని ఎలా నిలువునా మోసం చేశాడో తలుచుకొని మంత్రి అడవిలో ఏడుస్తూ కూర్చుంటాడు. గోదావరి తీరంలోని మగసిరిపల్లెలో మగవాళ్ల అహంకారం భరించలేక ఆడవాళ్లంతా ఒక సవాల్ విసిరి గుడికి వెళ్లిపోయారు. మా అవసరం లేకుండా మీరే వంటలు చేసుకోండి, అది 40 రోజులు మంట వెలిగించకుండా బతకండి అని వాళ్లు పెట్టిన నియమానికి 30 రోజుల్లోనే మగవాళ్లకు చుక్కలు కనిపించాయి. ఆ రోజు ఉదయం రచ్చబండ దగ్గర సమావేశమైన పుల్లారావు, ధర్మయ్య, సాంబయ్యల బట్టలు నలిగిపోయి ముఖాలు పీక్కుపోయి ఉన్నాయి. ఏమండి ధర్మయ్య గారు, నా వల్ల కావడం లేదండి బాబు. నా భార్య సుబ్బలక్ష్మి లేక 30 రోజులైంది. బట్టలు ఉతకడం రాక ఉన్న బట్టలే మార్చి మార్చి వేసుకుంటున్నాను. నా అవతారం చూస్తే నాకే భయమేస్తోంది. నీ బాధ పక్కన పెట్టు పుల్లారావు. నా పరిస్థితి చూడు. రోజుకు 3 పూటలా వేడివేడి అన్నం, కమ్మటి సాంబారు తినేవాణ్ణి. ఇప్పుడు ఆడవాళ్లు పెట్టిన నియమం వల్ల మంట వెలిగించే దారి లేక రోజు చెట్ల మీద జామకాయలు, అరటి పండ్లు తిని నా కడుపులో పేగులరుస్తున్నాయి. అదే కదండి పెద్దాయన, ఆడవాళ్లు చేసేది చిన్న పనే అని మనం విర్రవిగాము. ఇప్పుడు తెలిసొస్తోంది వాళ్ళ కష్టమేంటో. ఇల్లు శుభ్రం చేయడం, సమయానికి ఏ నిప్పు లేకుండా కడుపు నింపడం ఎంత కష్టమో ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. అవును సాంబయ్య, మొన్న ఆకలి తట్టుకోలేక పచ్చి బియ్యం నమిలాను. దవడలు నొప్పులు పుట్టాయి, కానీ కడుపు నిండలేదు. నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రాజులా బతికాను. ఇప్పుడు ఈ పచ్చి కూరగాయలు నమలలేక ప్రాణం పోతోంది. మనం చేసిన తప్పుకు సరైన శాస్త్ర జరుగుతోంది. కాని ఇప్పుడు అంతకంటే పెద్ద ఆపద వచ్చి పడింది. నిన్న సాయంత్రం పక్క ఊరి జమీందారు గజపతి దొరగారి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆయన రేపు మధ్యాహ్నం మన ఊరికొస్తున్నారట. అమ్మో, గజపతి దొరగారు వస్తున్నారా? ఆయన భోజన ప్రియుడు కదా. ఆయనకు కనీసం 10 రకాల వంటకాలుండాలి, లేదంటే ఊరి పరువు తీసేస్తాడు. మరి ఆయనకు ఈ జామకాయలు, అరటి పండ్లు పెడతామా ఏంటి? అదే నా భయం కూడా పుల్లారావు. గజపతి దొరగారు మన మగవాళ్ల పంథం గురించి విన్నారట. మీరు మీ భార్యలు లేకుండా, అది ఎలాంటి మంట వాడకుండా
నాకు అద్భుతమైన విందు భోజనం పెడితే నేను మీ ఊరికి ఒక పెద్ద బహుమతి ఇస్తాను. ఒకవేళ పెట్టలేకపోతే మీరందరూ నడివీధిలో మీ అహంకారాన్ని వదిలి ఆడవాళ్లకు క్షమాపణ చెప్పాలి అని సవాల్ పంపారు. ఇది చాలా కష్టమైన సవాల్ పెద్దాయన. మంట లేకుండా అగ్గిపుల్ల గీకకుండా దొరగారికి విందెలా పెడతాం? ఆయనకు వడ్డించడానికి మన దగ్గర ఉడికిన అన్నం లేదు, కమ్మటి కూరలు లేవు. ఈ సవాలుకు ఒప్పుకోవడం అంటే మన పరువు మనం తీసుకున్నట్టే. నేను ముందే చెబుతున్నాను, నేను దొరగారి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడిగేస్తాను. నా వల్ల ఏ పచ్చి కూరగాయల విందు అనడం కుదరదు. ఆగు పుల్లారావు, తొందరపడకు. పరువు పోగొట్టుకోవడం కాదు, మన తప్పును మనం హుందాగా ఒప్పుకోవాలి. కానీ దొరగారికి విందు పెట్టకుండా పంపడం మన మగసిరి పల్లెకు మర్యాద కాదు. ప్రకృతి మనకు మంటను వాడే అవకాశం ఇవ్వకపోయినా ఎన్నో ఇతర వనరులను ఇచ్చింది కదా. మనం మన బుద్ధి బలాన్ని ఉపయోగిద్దాం. నీ బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టుంది సాంబయ్య. మంట లేకుండా మనం జమీందారు గారికి ఏం వండి పెడతామో వివరంగా చెప్పు. నువ్వేది చెబితే ఊరి జనం అంతా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మంట లేకుండానే ఒక అద్భుతమైన కమ్మటి విందు తయారు చేద్దాం. దీనికి నాకు 3 మనుషులు కావాలి. పుల్లారావు, నువ్వు ఊరి చివర ఉన్న తాటివనం దగ్గరికి వెళ్ళి లేత తాటి ముంజలు మరియు స్వచ్ఛమైన లేత కొబ్బరి నీళ్లు తీసుకురా. అవి తీసుకురావడం పెద్ద పనేం కాదు సాంబయ్య, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. కాని వాటితో దొరగారికి కడుపు నిండుతుందా? నిండుతుంది. ధర్మయ్య గారు, మీరు మీ ఇంట్లో ఉన్న ముత్యాల్లాంటి అటుకులు, కాస్త యాలకుల పొడి, బెల్లం తీసుకురండి. మనం చేసే మొదటి వంటకం కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకుల అమృతం. దీనికి ఉడకబెట్టాల్సిన పనే లేదు. ఓహో, బాలే ఆలోచించావు సాంబయ్య. అటుకులు తేలికగా నానిపోతాయి. కొబ్బరి నీళ్లలో, లేత కొబ్బరి పాలలో అవి నానితే మంట మీద వండిన పాయసం కంటే అద్భుతంగా ఉంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి అటుకులు సిద్ధం చేస్తాను. ఇక దొరగారికి కారం, పులుపు తగలాలి కదా. మన ఊరి మామిడి తోటలో బాగా పండిన తీయటి మామిడి పండ్లున్నాయి. అలాగే కొన్ని పుల్లటి పచ్చి మామిడికాయలు కూడా తీసుకోండి. పచ్చి మామిడికాయలతో ఏం చేస్తాం? మంట లేకుండా పచ్చడి ఎలా మగ్గుతుంది సాంబయ్య? దానికే ఒక కిటుకుంది పుల్లారావు. మంట లేకుండా పచ్చడిని మగ్గించే అద్భుతమైన శక్తి ఆవపిండికుంది. ఆవాలు దంచి పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు, పచ్చి మామిడికాయ తురుము కలిపి చూడండి. ఆవపిండిలో ఉండే సహజమైన ఘాటు ఆ పచ్చి మామిడికాయను కేవలం గంట వ్యవధిలో ఉడికించినంత మెత్తగా మగ్గేలా చేస్తుంది. దీనికి ఎలాంటి అగ్ని అవసరం లేదు, కేవలం ఆవ ఘాటు చాలు. అద్భుతం సాంబయ్య. నా భార్య ఎప్పుడూ ఆవకాయ పెట్టేటప్పుడు ఈ కిటుకు చెప్పేది, ఆవపిండి ఘాటుకి ముక్క మెత్తబడుతుందని. ఆడవాళ్ళు చేసే ప్రతి పనిలో ఎంత సైన్స్ ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. సరే, పచ్చడయ్యింది, పాయసము అయ్యింది. మరి కూరలు? కూరల కోసం మనం ఎండను వాడుకుందాం పెద్దాయన. ఇప్పుడు మండు వేసవి. మన ఊరి గుట్ట మీద ఉన్న నల్ల బండరాళ్ళు పగటిపూట ఉడుకు నీళ్ళలా కాలిపోతూ ఉంటాయి. ఆ రాళ్ల మీద గనక మనం లేత అనపకాయ ముక్కలు చాలా సన్నగా తరిగి కాస్త ఉప్పు, నిమ్మరసం రాసి పెడితే ఆ సూర్యుడి వేడికి, రాతి వేడికి గంటలో అవి వడియాల్లా మెత్తబడిపోతాయి. అందులో కాస్త పెరుగు కలిపితే సౌర ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. నీ బుర్రకి దండం సాంబయ్య. నిజంగా మంట లేకుండానే విందు భోజనం సిద్ధమైపోయేలా ఉందే. ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి ముంజలు, కొబ్బరి బోండాలు పట్టుకొస్తాను. మరుసటి రోజు ఉదయం ఊరి మగవాళ్లందరూ ఏకతాటిపై నిలబడి సాంబయ్య చెప్పినట్లు వంటకాలు సిద్ధం చేయటంలో మునిగిపోయారు. ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు, ఎక్కడా పొగలేదు. కాని ఊరి రచ్చబండ దగ్గర అందరూ సమిష్టిగా పనిచేస్తూ విందు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ధర్మయ్య లేత కొబ్బరి పాలల్లో ముత్యాల్లాంటి అటుకులు, యాలకుల పొడి, బెల్లం తురుము కలుపుతున్నాడు. అది నాని ఒక అద్భుతమైన తీయని సువాసన వస్తోంది. మరోవైపు పుల్లారావు ఆవపిండి, మామిడికాయ తురుము కలుపుతున్నాడు. ఆ ఆవఘాటుకి అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బాయి సాంబయ్య, ఈ ఆవగాటు నా కళ్ళు మండిస్తోంది. రోజుకు 3 పూటలా పొయ్యి ముందు కూర్చుని ఆ పొగను భరిస్తూ మన ఆడవాళ్ళు ఎలా వంట చేస్తారో ఇప్పుడు తెలిసొస్తోంది. వాళ్ళ ఓపిక ముందు మన బలం దేనికి పనికిరాదు. నిజమే పుల్లారావు, మనం కేవలం ఒక పూట విందు కోసం ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు ఏళ్ల తరబడి ఎలాంటి విసుగు లేకుండా మనకు వండి పెడుతున్నారు. వాళ్ళ శ్రమను మనం ఎప్పుడూ గుర్తించలే.
మధ్యాహ్నం 12 గంటల సమయం. గజపతి దొర మగసిరిపల్లె రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. ఆయనకు ఊరి మగవాళ్లందరూ మర్యాదగా స్వాగతం పలికారు. దొరగారు అహంకారంగా చుట్టూ చూశాడు. ఎక్కడా పొగ వస్తున్న దాఖలాలు లేవు. ఏమయ్యా ధర్మయ్య, ఏంటి మీ ఊరు ఇంత ప్రశాంతంగా ఉంది? ఎక్కడా పొయ్యి వెలిగిన ఆనవాలు లేదు, మంట లేదు. మీ ఆడవాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మీ పంతం ఓడిపోయినట్లేనా? నా కోసం విందు సిద్ధం చేయలేకపోయారా? అలాంటిదేమీ లేదు దొరగారో. దయచేసి ఇక్కడ వేసిన ఈ పీట మీద కూర్చోండి. అరిటాకులో మా మగవాళ్ళందరం కలిసి ఎలాంటి అగ్ని వాడకుండా సిద్ధం చేసిన ప్రకృతి విందును హారగిద్దురుగాని. ఇదేంటి ధర్మయ్య, ఇదంతా పచ్చి ఆహారమే అయినా చూడడానికి ఎంతో అద్భుతంగా కమ్మటి సువాసనలతో ఉందే. ఇది నిజంగా నిప్పు లేకుండా చేశారా? అవును దొరగారో, ఆ కూరను సూర్యుడి వేడితో మగ్గించాము, పచ్చడిని ఆవపిండి ఘాటుతో ఉడికించాము, అటుకులను కొబ్బరి పాలలో నానబెట్టాము. ఇందులో ప్రకృతి తప్ప అగ్నిదేవుడి ప్రవేశం ఎక్కడా లేదు. మీరు రుచి చూడండి. గజపతి దొర ముందుగా ఆవకాయ పచ్చడిని రుచి చూశాడు. ఆ పులుపు ఆవగాటు చక్కగా కుదిరి ఆయన నోటికి ఎంతో రుచిగా అనిపించింది. ఆ తర్వాత కొబ్బరిపాల అటుకులను ఆరగించాడు. చల్లగా తీయగా ఉన్న ఆ పాయసం ఆయన మనసును దోచుకుంది. ధర్మయ్య, నా జీవితంలో ఎన్నో రాజభవనాల్లో విందులు తిన్నాను, కానీ మంట లేకుండా కేవలం ప్రకృతి వనరులను, మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి మీరు చేసిన ఈ విందు అమృతంలా ఉంది. మీ మగవాళ్ల తెలివితేటలకు, పట్టుదలకు నేను అంగీకరిస్తున్నాను. మీరు గెలిచారు. గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొడతారని దొర భావించాడు. కాని ఎవరి ముఖంలోనూ గెలిచామన్న ఆనందం లేదు. అందరూ మౌనంగా తలదించుకొని ఉన్నారు. ఏమైంది ధర్మయ్య, మీరందరూ ఎందుకంత విచారంగా ఉన్నారు? మీరు సవాలు గెలిచారు గదా. ధర్మయ్య ముందుకొచ్చి చేతులు జోడించి మాట్లాడాడు. దొరగారు, మేము సవాలు గెలిచాము గాని మా జీవితంలో ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాం. ఈ ఒక్క పూట విందు తయారు చేయడానికి మా ఊరి మగ వాళ్ళందరం పగలంతా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని లేని ఈ మంటలో మాకు మా భార్యల కష్టం, వాళ్ళ విలువ తెలిసొచ్చాయి. వాళ్ళు ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా రోజు కమ్మటి వంటలు చేసి మా కడుపు నింపుతున్నారు. ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం, వంట చేయడం ఇవన్నీ తేలికైన పనులని మేము అహంకారంతో విర్రవీగాం. కానీ ఆ పనుల వెనుక ఉన్న వారి ఓపిక, ప్రేమ, త్యాగం మాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును దొరగారు, ప్రకృతిలో అగ్ని ఎంత ముఖ్యమో ఒక ఇంటికి ఆడది కూడా అంతే ముఖ్యం. ఆడవాళ్ళు లేని ఈ గ్రామం ఎంత వెలవెలబోతుందో మాకు అర్థమైంది. మా తెలివితేటలతో ఒక్కరోజు నెట్టుకురాగలం, కానీ వాళ్ళ ప్రేమ లేకుండా జీవితాన్ని నెట్టుకురాలేము. మేము గెలిచామని ఆనందించడం లేదు, మా తప్పును తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ రోజు సాయంత్రమే మేమంతా వెళ్ళి కొండలమ్మ గుడిలో ఉన్న మా భార్యలను క్షమాపణ అడిగి గౌరవంగా మా ఇళ్లకు తీసుకొస్తాము. ఇక మీదట వాళ్ళ పనుల్లో మేము కూడా సాయం చేస్తాం. మగవాడు ఆడది ఇద్దరూ సమానమే అని ఈ మగసిరి పల్లెలో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. గజపతి దొర వాళ్ల మాటలు విని ఎంతో సంతోషించాడు. ధర్మయ్య, మీ వంట ఎంత రుచిగా ఉందో, మీ మనసులో వచ్చిన మార్పు అంతకంటే గొప్పగా ఉంది. నేను సవాల్లో చెప్పినట్లుగా మీ ఊరికి ఒక బహుమతి ఇస్తాను. మీ ఊరిలో ఆడవాళ్ల కష్టం తగ్గించడానికి ఊరి మధ్యలో ఒక పెద్ద మంచినీటి చెరువును నా సొంత ఖర్చులతో తవ్విస్తాను. ఇక మీదట మీ ఆడవాళ్లు నీళ్ల కోసం మైళ్ళ దూరం నడవాల్సిన పనిలేదు. ఊరి మగవాళ్లందరూ గజపతి దొర గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఊరి మగవాళ్లంతా కొండలమ్మ గుడికి వెళ్లి తమ భార్యలకు జరిగిందంతా చెప్పి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగారు. తమ భర్తల్లో వచ్చిన మార్పును చూసి ఆడవాళ్లు ఎంతో సంతోషించారు. అందరూ కలిసి ఆనందంగా తిరిగి ఊరికి చేరుకున్నారు. ఈ సృష్టిలో ఆడామగ ఇద్దరూ సమానమే. ఏ పని తక్కువ కాదు, ఎవరి కష్టమూ చులకన కాదు. ఎదుటివారి కష్టాన్ని గౌరవించడం నేర్చుకున్నప్పుడే సమాజంలో నిజమైన శాంతి, సంతోషం ఉంటాయి.